అందరు నమస్కారం, నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే ఒక్కొక్కసారి ఈ అంబాటి రాంబాబు అలియాస్ ఆంబోతు రాంబాబు ఇతను మాటలు వింటూ ఉంటే నిజంగా ఇతను కానీ దగ్గరగా ఉంటే చొప్పు తీసుకొని కొట్టాలనిపిస్తుంటుంది నాకు. ఒక్కోసారి అతను మాట్లాడే మాటలు కానీ అతను మాట్లాడే తీరు కానీ. ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వం మా మీద కక్ష కడుతుంది, మా మీద తప్పుడు కేసులు పెడుతుంది, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మా కార్యకర్తని మేము చంపుకుంటే మీకేంటి, మా కార్యకర్తకి మేము 10 లక్షలు ఇచ్చాము, మేము 10 లక్షలు ఇచ్చాం కాబట్టి మా కార్యకర్తని మేము ఏమన్నా చేసుకుంటాము, తొక్కేస్తాము, నలిపేసుకుంటాము, చంపేసుకుంటాము, అడగటానికి మీరెవరు అనే తరహాలో మన అంబటి రాంబాబు అలియాస్ ఆంబోతు రాంబాబు మాట్లాడటం జరుగుతుంది. ఏదైతే సింగయ్య అనే ఇష్యూ ఉందో, ఏదైతే పొట్టిరెడ్డి కారు కింద పడి సింగయ్య అనే వ్యక్తి మరణించారో దాన్ని ఉద్దేశించి మనోడు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నాడు. ఒకసారి మన అంబటి రాంబాబు అలియాస్ ఆంబోతు రాంబాబు ఏం మాట్లాడుతున్నాడు అనేది ఒకసారి ఇందాము. రాంబోతు చెప్పు. అపాయ పరిస్థితిలో ఉన్నట్టు ఆయనకి తెలిస్తే హాస్పిటల్కు పంపించి అప్పుడు మాత్రమే ముందుకు వెళ్ళేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. బొక్కేం కాదు ఎరా అంబటి రాంబాబు, బొక్కేం కాదు ఎరా. మీ కారు మీద ఒక వ్యక్తి కారు కింద పడితే కారు కింద పడిండ్రు అని పక్కనున్న కార్యకర్తలు డ్రైవర్కి చెబితే ఆ డ్రైవర్ పక్కన కూర్చున్న పొట్టిరెడ్డికి తెలియకుండా ఉంటుందిరా? డ్రైవర్ చెప్పకుండా ఉంటారా? ఎందుకంటే డ్రైవరు కారులో ఉన్నాడు, పొట్టిరెడ్డి అనే వ్యక్తి కూడా కారులో ఉన్నాడు. డ్రైవర్కి తెలుసు కారు కింద ఒక వ్యక్తి పడ్డాడు అని. అలాంటప్పుడు ఆ పక్కన తీసేస్తున్న ఆ వ్యక్తిని, పడ్డ వ్యక్తిని, చనిపోయిన వ్యక్తిని పక్కన తీసేస్తున్న సమయంలో పొట్టిరెడ్డికి తెలియకుండా ఉంటుందా? పోనీ పొట్టిరెడ్డికి తెలియలేదు అనుకో, కారు డ్రైవర్ అని చెప్తాడు కదా, సార్ ఇదే సంగతి, ఒక వ్యక్తి కారు కింద టైర్ కింద పడ్డాడు అనేసి డ్రైవర్ ఖచ్చితంగా చెప్తాడు కదా, తెలియకుండా ఉండదు కదా. మానవత్వం మనిషి, మానవత్వం ఒకవేళ తెలుసుంటే హాస్పిటల్కి పంపించుండోడు. మానవత్వం కలిసిన మనిషి అని చెప్పి ముద్ర మాటలు మాట్లాడుతున్నావు, పనికి మాలి మాట్లాడుతున్నావు. ఒక వ్యక్తి కారు కింద పడ్డాడు అంటే తెలియకుండా ఉంటుందిరా? ఆ డ్రైవర్ చెప్పకుండా ఉంటాడా? పనికి మాలిన వ్యవహారాలు, పనికి మాలిన మాటలు. ఆయన దృష్టిలోకి రాకపోతే అది వేరే అంశం. బలేంట నాకు అర్థం కాదా. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కారు వేసుకెళ్ళి ఉద్దేశాలు అనేటువంటి భావంతో మీరు ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం కాదురా, అదేరా జరిగింది. ప్రయత్నం కాదు, అదే జరిగింది. కారు వేసుకుని వెళ్ళి గుద్దేసి ఎక్కించాడు. పోనీ ఎక్కించి అనుకోకుండా జరిగింది. సరే పోనీ హాస్పిటల్కి పంపిద్దాం, అంబులెన్స్కి ఫోన్ చేయమండి. నాయకులకి ఆదేశాలు లేకుండా నాకేం పట్టనట్టు, నాకేం తెలియనట్టు, అక్కడ కారు కింద పడనట్టు, ఆయనకేదో తెలియనట్టు ఆయన పాటికి ఆయన వెళ్ళిపోయాడు. పోనీ అక్కడున్న కార్యకర్తలు ఏమన్నా హాస్పిటల్కి పంపించారా? కార్యకర్తలు కూడా హాస్పిటల్కి పంపించలా, పక్కగా లాగేసి రోడ్డు పక్కన పడేశారు. సందర్భంగా నేను మనవి చేస్తాను. ఇలా రకరకాల కథనాలు ఏమి తీసుకొస్తున్నారు, నాకు అర్థం కానటువంటి కథనాలు. నా బొచ్చు నీకు ఏమి అర్థం కదరా ఒరే అంబటి రాంబాబు, నీకు అసలుకి ఏమి అర్థం కాదు. నీకు అసలు అర్థం కాదు. బొచ్చు బేకని కూడా పనికిరావు నువ్వు. నీకు ఏ బొచ్చు అర్థం కాదు నీకు. బతుకు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వాన్ని హననం చేసేటటువంటి కార్యక్రమం దుర్మార్గం. అసలు ఉందా మనకి? వ్యక్తిత్వం ఉందా మనకి? మన నాయకుడికి ఉందా? మీకుందా? మీ పార్టీలో ఉన్న నాయకులకు ఉందా? మీ పార్టీలో ఉన్న కార్యకర్తలకు ఉందా? ఎవరికొందరా మీకు వ్యక్తిత్వం? ఎవరికొందరా మీకు మనసు? వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు కూడా చెప్పారు కదా, ఇలా మాకుందే వ్యక్తిత్వం అని. మీ ఎవరు ఉన్నవాళ్ళు కూడా చెప్పుకోరు అలా. మీకు వ్యక్తిత్వం ఉంటే ఒక మనిషి కారు కింద పడితే మీరు ఎలా పట్టించుకోకుండా వెళ్ళిపోతారు మీరు? పనికి దీన్ని ప్రజలు గమనించాలి. మనం చేస్తున్నాం ఈ రకంగా దుష్ప్రచారం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారం, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన బ్రహ్మాండంగా భూహకమ్మిన విధంగా జరిగితే దాన్ని భరించలేక ఈ విధమైన నీచమైన తప్పుడు ప్రచారాలు చేయడం చాలా దురదృష్టకరమైన ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాం. మనమే చెప్పాలి నీచమైన మాటలు మాట్లాడడానికి, నీచమైన దుష్ప్రచారాలు చేయడానికి మనమే చెప్పాలి.
సిగ్గు లేకుండా నోటికి మంచి మాటలు రా చెప్తుండా పనికి మాలి. యాక్సిడెంట్ జరిగింది, దురదృష్టకరం. అతను ఎవరో కాదు, మా కార్యకర్త. అయితే చంపేస్తావా? మీ కార్యకర్త అయితే చంపేస్తావా? ఎక్కించేస్తావు కారు? మీ కార్యకర్త ఏమన్నా, మీ కార్యకర్త అయితే ఏమన్నా చేసుకుంటావు, చంపేసుకుంటావు. ఎవరు అడగకూడదు మిమ్మల్ని, ఎవరు ప్రశ్నించకూడదు మిమ్మల్ని. ప్రశ్నిస్తే దుష్ప్రచారం చేస్తున్నారు, మా మీద దాడులు చేస్తున్నారు, మా మీద కేసులు పెడుతున్నారు. అతను ఊరే కదన్నా మా కార్యకర్త అంట. మీ కార్యకర్త అయితే మీరు చంపేసుకుంటారు. పనికి మాలి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే తీవ్రమైన అభిమానం కలిగినటువంటి వ్యక్తి. ఆ అభిమానం ఉంది కాబట్టే ఎక్కించేశారు. ఎక్కించేసి మనం మళ్ళీ ఏదో ఒక డ్రామా, ఏదో ఒక సింపతి డ్రామా క్రియేట్ చేసి పరామర్శని ఒక పనికి మళ్ళీ ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకొని మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళి ఆ వెళ్ళే దారిలో ఇంకిద్దరు ముగ్గురిని వేసేసి ఆ వ్యక్తిని, సింగయ్య అనే వ్యక్తిని పరామర్శించి వెళ్ళే దారిలో ఇంకిద్దరు ముగ్గురిని లేపేస్తారు కదా. మళ్ళీ వాళ్ళని పరామర్శించడానికి వెళతా ఇంకొక ముగ్గురిని వేసేసి మళ్ళీ వాళ్ళని పరామర్శించడానికి ఇంకో ముగ్గురిని. ఇదే కదా మీ బతుకులంతా. ఎప్పుడు చూసినా ఇదే శవరాజకీయాలే కదా. మనం ఏ రోజన్నా మన బతుక్కి నీతిగా, నిజాయితీగా, మనస్ఫూర్తిగా, చట్టబద్ధంగా ఏ రోజన్నా మీరు రాజకీయం చేశారా? ఏ రోజన్నా రాజకీయం చేశారా అంబటి రాంబాబు మీరు? మన పార్టీ పుట్టిన కానించి ఈ రోజు దాకా శవ రాజకీయాలే. మీ పార్టీ పుట్టిందే శవ రాజకీయాల మీద, మీరు పార్టీ నడుపుతున్నదే శవ రాజకీయాల మీద. గతంలో మీరు ముఖ్యమంత్రి అయిందే, మీ నాయకుడు ముఖ్యమంత్రి అయిందే ఈ శవ రాజకీయం వల్ల. మీకు శవ రాజకీయాలు నమ్ముకున్నారు మీరు. రెండోది ఒక ఫేక్ ప్రచారం, ఒక దుష్ప్రచారం, అబద్ధాలు, మోసాలు, దాడులు, దౌర్జన్యాలు, ఇవేమి మీరు నమ్ముకున్నారు. నీతిగా, నిజాయితీగా మీరు చేయరు, మీరు రాజకీయాలు చేయరు. ఒక మనిషి చనిపోయాడని తెలిస్తే దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం దురదృష్టకరంగా జరిగిపోయింది అని మాట్లాడుతున్నావు. టీడీపీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సభల్లో తొక్కేసినట్లు చనిపోతే ఆ రోజు మీరేం మాట్లాడారా? చంద్రబాబు నాయుడు కావాలని చేశారు, చంద్రబాబు నాయుడు కావాలని గేట్లు ఓపెన్ చేశారు, కావాలని చంపేశారు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలి, లోకేష్ గారిని అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి అని చెప్పి ఆ రోజు మొదటి మాట్లాడావు. మరి ఈరోజు మాత్రం దురదృష్టశాతం. అంటే టీడీపీ సభల్లో జరిగితే మాత్రం అది కావాలని చేసింది, మీ ర్యాలీలో జరిగితే మాత్రం దురదృష్టకరం. మీ కార్యకర్త పనికి మాలిన వ్యవహారాలు, పనికి మాలిన మాటలు. సిగ్గుందరా మీకు అసలుకే? మళ్ళీ ఇది ఒరిజినల్ వీడియో కాదు, ఇది ఫేక్ వీడియో, డీప్ ఫేక్ వీడియో. ఇది ఏఐ ద్వారా క్రియేట్ చేయబడిన వీడియో. ఇది ఏఐ ద్వారా క్రియేట్ చేయబడదా? ఏఐ ద్వారా క్రియేట్ చేయబడితే ఆ వీడియో క్లారిటీ మారిపోతుంది. మొఖాలు ఉంటాయి కదా, మొఖాలు మారిపోతాయి, కొంత చేంజ్ వస్తుంది. అది ఒరిజినలా, ఏఐ ద్వారా క్రియేట్ చేయబడ్డదా అనేది క్లియర్గా అర్థమైపోతుంది. కవర్ చేసుకోవడానికి ఇలాంటి పనికి మాలిన మాట్లాడడానికి మీకు మాత్రమే సాధ్యం అంబటి రాంబాబు. మీలాంటి వాళ్ళు అసలు రాజకీయాల్లో ఉన్నందుకు నిజంగా మన రాష్ట్ర ప్రజలు దురదృష్టవంతులు. నిజంగా సిగ్గులేని బతుకులు మీ. జై హింద్.